2026 సంవత్సరం ఫిబ్రవరి నెల కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా మరి బాగున్న గ్రహాలు ఏమిటి? బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. సరిగా చెప్పాలంటే మార్చి 30 వరకు కర్కాటక రాశికి అష్టమ శని. ఈ అష్టమ శని మారాడు. అష్టమ శని మారాడు కదా అనుకుంటే అయినా మిగతా గ్రహాలు ఏవే బాగాలేవు. చెప్పాలంటే 5 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. 2 గ్రహాలే బాగున్నాయి. ఈ కర్కాటక రాశి చెప్పడానికి వీలైన పరిస్థితులు లేవు. ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి జ్ఞానం కలిగి ఉంటారు. ఎప్పుడు ఏది చేయాలో అట్లా చేయగలుగుతారు. తర్వాత ఇప్పుడు చెబుతోంది, కష్టాన్ని కష్టంగా భావించకుండా ఉన్న దాంట్లో ముడుచుకొని అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడుతూ, అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, నేను ఇబ్బందులు పడుతున్నాను, ఇబ్బంది నుంచి ఎట్లా బయటపడతాను అని బాధపడకుండా, ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు సంతోషపడటం, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడటం అటువంటి స్వభావాలు కర్కాటక రాశికి లేవు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అవటం చేత వీళ్ళకి శత్రుత్వం అంటూ ఎవరి మీద శత్రుత్వం ఉండదు. అయితే కొన్ని గ్రహాలకి చంద్రుడి మీద శత్రుత్వం ఉండొచ్చు, కానీ చంద్రుడికి మాత్రం ఏ గ్రహాల మీద శత్రుత్వం అంటూ లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి చెప్పాలంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళలో భార్యాభర్తలకు పూర్తిగా సమస్యలు ఎక్కువయ్యేటట్లుగా కనబడుతున్నాయి. సప్తమంలో శని ఉండటం చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. అష్టమంలో శుక్రుడు ఉండటం కూడా చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. భార్యాభర్తల్లో పెద్ద కల్లోలాలు వచ్చేట్టుగా కనబడుతుంది. ఈ కల్లోలాల వల్ల వైషమ్యాలు పెరిగిపోతాయి. ఇంట్లో కుటుంబంలో అత్త కోడళ్ళకు కానీ, అత్త అల్లులకు కానీ, భార్యాభర్తలకు కానీ, తల్లి పిల్లలకు కానీ కుటుంబ సమస్యలు మాత్రం బాగా ఎక్కువగా వచ్చే లక్షణాలు ఉన్నాయి. కారణం ఏంటంటే, ఎవరైనా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళు కుటుంబంలో తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, కూతురు కావచ్చు, మనవలు కావచ్చు, ఎవరి వల్ల అయినా సరే ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి పూర్తిగా ఇబ్బందికరమైన సమస్యలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. దీన్ని ఎట్లా విడమర్చుకోవాలి అంటే, చేత్తో ఇట్లా కొడితే శబ్దం వస్తుంది. ఈ 2 చేతులు ఏంటంటే, ఇటు విరోధం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇటు విరోధం మీద ఆశపడ్డ కర్కాటక రాశి వాళ్ళకి విరోధం మీద ఇటువంటి స్వభావం లేదు. ఈ రాశి వాళ్ళు, ఈ శబ్దం చేసేవాళ్ళు విరోధం పెట్టుకోగలవాళ్ళు. వీళ్ళంతసేపు ఈ శబ్దంలాగా చేయడానికి సిద్ధపడతారు. అది కాకుండా ఈ శబ్దం కావాలంటే 2వ చేతి దొరకకపోతే శబ్దం రాదు. అట్లాగే ఎంత సర్దుకొని బ్రతికితే అంత మంచిది. 2 చేతులు కలిస్తే శబ్దం వచ్చినట్లే, 2 చేతులు కలగకపోతే శబ్దం రాదు. ఒకళ్ళు ఎంత గొడవ పెట్టినా రెండో వాళ్ళు పూర్తిగా సర్దుకోవడం చాలా అవసరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తలకి ఎప్పుడైతే తేడా వచ్చిందో, కోర్టుకు ఎక్కారో, మళ్ళీ తిరిగి కలవటం అనేది పొరపాటు కూడా జరుగుతుందని నేను చెప్పటంలా. అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటే ఇక జీవితాలు వ్యర్థమైపోతాయి. తర్వాత కొన్నాళ్ళు కోర్టుకు ఎక్కి కేసులు పెట్టుకొని, అరెస్టులు చేసుకొని, పోలీసు వాళ్ళ చేత దెబ్బలు తిని చివరికి బయటకు వచ్చి కొన్ని సంవత్సరాలు కోర్టులో కలిసిన తర్వాత సర్దుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ సర్దుకుంటే మళ్ళీ పాత వల్ల తవ్వుకుంటారేమో, రెండో వాళ్ళు ఊరుకోరు అనేటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అటువంటి వాళ్ళకు కూడా పరిష్కారం చెప్పడం, సుఖంగా ఉండటం, మరి సంతానం కలగటం కూడా జరిగింది. ఇట్లాంటి సమయంలో మరి ఈ కర్కాటక రాశి వాళ్ళు మరి చాలా జాగ్రత్త పడాలి. సప్తమ స్థానం, అష్టమ స్థానం, అష్టమంలో రాహువు, శుక్రుడు, సప్తమంలో రవి, కుజుడు వీళ్ళు ఉండటం చేత అనారోగ్యాలు భార్యాభర్తలకి, కుటుంబ సభ్యులకి, చేసే ఉద్యోగంలో ప్రతి చోట కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి లక్షణాలు కనబడుతున్నాయి. సప్తమ గురువు మరి
ద్వాదశంలో సప్తమ కుజుడు, ద్వాదశంలో గురువు. ఈ రెండు గ్రహాలు కూడా చాలా బాధాకరమైన గ్రహాలు, పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలనే పడ్డాయి. ఇటు కాలసర్పదోషం పడ్డది, సప్తమంలో కుజుడు వల్ల కుజదోషం పడ్డది, గురువు ద్వాదశంలో ఉండటం వల్ల మరి నీ నోరే చెడగొడుతుంది. మీ నాన్న ఉన్నాడా అని అడిగిన దానికి, నీ అమ్మ మొగుడున్నాడా అడిగిన దానికి అర్థం మాత్రం ఒకటే, కానీ ఒకటేమో వికటంగా ఉంది, ఒకటేమో అందరూ ఇష్టపడి నాన్న ఉన్నాడా అంటే మంచిగా ఉంది. ఎట్లా ఉంటుందంటే ఈ వ్యంగ్యంగా ఉండే లక్షణాలు కొన్ని వస్తాయి. ఈ నోరు సరిగ్గా లేకపోతే ఎలా మీ నాన్న ఏం చేస్తున్నాడు అంటే వంట చేస్తున్నాడు అంటాడు, మీ అమ్మ ఏం చేస్తుంది అంటే గడ్డం చేసుకుంటుంది అంటాడు. ఇది జరిగే పనేనా? జరిగే పని కాదు. మరి నోరు అట్లా చెడగొడుతుంది. ఈ నోరా వీపుకు దెబ్బలు దాకే అని శాస్త్రం ఉంది. అనవసరమైన మాటలు, అనవసరమైన విమర్శలు, అనవసరమైన సమస్యలు రావటానికి గురువు వల్ల బాగా ఇబ్బందికరంగా ఉంది. బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపారం బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాలు కూడా బాగుండటానికి బాగా అవకాశం ఉంది. కానీ మరి అష్టమలో ఉన్నటువంటి రాహువు, మరి ద్వితీయంలో ఉన్న కేతువు, సప్తమంలో కుజుడు, ద్వాదశంలో గురువు, వీళ్ళు మాత్రం పూర్తిగా వచ్చింది మొత్తం నష్టపెట్టి పూర్తిగా ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతారు. కానీ చెప్పాల్సింది ఏమిటా అంటే కర్కాటక రాశి ఎట్లా ఉంటుంది? పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ 3 నక్షత్రాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇట్లా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇవన్నీ కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ఇంకా అవసరం. మీరు ఎంత జాగ్రత్త పడతారో, జాగ్రత్త అంటే ఒట్టి జాగ్రత్త కాదు, జాతక రీత్యా జాగ్రత్త పడాలి. అనవసరమైన వ్యవహారాలు పోవద్దు. స్వస్తి.